రైతు భరోసా పథకం విషయంలో ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రక్కదారి పట్టించడానికి రైతులలో ప్రజల్లో ఆ చర్చ రానియకుండా చేయడానికి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా పెట్టబడ్డ ఓ చెత్త కేసు ఫార్ములా ఈ కేసు. ఈ కేసు విషయంలో మేము బీఆర్ఎస్ పార్టీ నుండి మా కార్యనిర్వాహక అధ్యక్షుడు నాటి పురపాలక ఇండస్ట్రియల్ శాఖ మంత్రి గారు కేటీ రామారావు గారు తన పైన పెట్టిన కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి మేము ప్రజల్లో వాస్తవాలను చెప్తూ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని ఎండగడుతూ ఎప్పటికప్పుడు రైతాంగాన్ని మేల్కొల్పుతూ ప్రయత్నం చేస్తూనే మరొక వైపు చట్టపరంగా మాకున్న అన్ని అవకాశాలను కూడా వినియోగించాలి. కాబట్టి తను ఒక పౌరుడిగా తనకున్న అవకాశాలని వినియోగించుకోవడం కొరకు ఈ నిరాధారమైన ఆరోపణల విషయంలో అసలు దీంట్లో నా మీద పెట్టబడ్డ కేసు అక్రమం అని చెప్పి వారు వేసిన పిటిషన్ విషయంలో ఇవాళ హైకోర్టు తీర్పును తీసుకొని పాపం కాంగ్రెస్ నాయకులు సంబూరాలు చేసుకుంటున్నారు. సంతోషం, మీ పనికి అంతే. మేమేమో రైతులకు సేవ చేసి రైతు బంధు ఇచ్చి సంబూరాలు చేసుకున్నాం, మీరు కేసులతో సంబూరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా ఏంటంటే మేము 24 గంటల కరెంట్ ఇచ్చి సంబూరాలు చేసుకున్నాం ప్రజలతో కలిసి, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి సంబూరాలు జరుపుకున్నాం, ప్రజలతో సంబూరాలు చేపించినాం, 1.5 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి 3.5 కోట్ల టన్నుల పంట పండించి రైతులతో సంబరాలు చేసుకునే వాతావరణం తీసుకొచ్చినాం. భారతదేశంలో వ్యవసాయ రంగంతో పాటు అనేక రంగాల్ని నెంబర్ 1గా చేసి ఈ రాష్ట్రం తలెత్తుకొని నిలబడే విధంగా, నేను తెలంగాణ పౌరుని అని చెప్పి గర్వపడే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని తయారు చేసి ప్రతి తెలంగాణ బిడ్డ సంబరాలు జరుపుకునే వాతావరణాన్ని మేము సృష్టించినాం. కానీ పాపం రేవంత్ రెడ్డి ఆయన అనుచరులు మా నాయకుల మీద ఎవరైతే ఈ ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో, ప్రజలకు అండగా నిలబడుతున్నారో, మీ చేత దారుణంగా దోపిడీకి మోసానికి గురవుతున్న ప్రజలకు అండగా రక్షణగా నిలబడుతున్నారో వాళ్ళపైన కేసులు పెట్టి పాపం సంబురాలు చేసుకొని క్షణికానందం, శునకానందం, రాక్షసానందం పొందుతున్నారు. మీ ఆనందాలు కొన్ని క్షణాలే ఉంటాయి. తప్పకుండా న్యాయమే గెలుస్తుంది, అందులో సందేహం లేదు. మాకు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు లీగల్గా చట్టపరంగా ఉన్న అవకాశాలని వినియోగించుకుంటూనే మరొక వైపు ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎండగడతాం, మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం, ప్రజల చేతనే మీకు శిక్ష వేపిస్తాం, అందులో సందేహమేం లేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకోండి, ఈ ఫార్ములా కేసులో తప్పకుండా రేవంత్ రెడ్డి శిక్షకు గురవుతాడు. రేపటి నాటికి చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి లేనివి సృష్టించి ఒకరిద్దరు తాబేదారులైన అధికారులను అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న
కుట్రలు కుయుక్తులు మీ పన్నాగాలు ఎంతకాలం సాగవు. చట్టం చాలా పెద్దది, చాలా గొప్పది. మీరు తాత్కాలికంగా చట్టాన్ని దుర్వినియోగం చేసినా అంతిమంగా న్యాయమే గెలిచేది, అందులో సందేహం లేదు. ఇవాళ ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ గారు నిర్దోషిగా ఒక మల్లెపువ్వులాగా కడిగిన ముత్యంలాగా చట్టపరంగానే తేలి వస్తాడు. ఇవాళ నువ్వు ఎన్ని చేసినా కొంతమంది మీడియాలో ఉన్న మిత్రుల్ని రకరకాల పద్ధతుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి బతిలాడో బామాలో నువ్వు తాత్కాలించి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరాల్లో నిలబెట్టడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి, ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన పట్టణాల్లో మొదటి వరుసలో హైదరాబాద్ను నిలబెట్టడానికి ఆయన పడ్డ తాపత్రయం, ఆయన చేసిన కృషి ఇప్పటికీ హైదరాబాద్ ప్రజల్లో ఉంది, వాళ్ళ హృదయాల్లో ఉంది. నువ్వు చేసే పనుల వల్ల ఇంకా మరింత బలపడుతుంది తప్ప నీ చిల్లర వేషాలతోని గందరగోళంలో పడి ఆగమైపోయే వాళ్ళు ఎవరు కూడా లేరు. హైదరాబాద్ ఇప్పటికే ఒకసారి చెప్పింది, మళ్ళీ చెప్తుంది, ఇంకా బలంగా కూడా చెప్తుంది, మేము కేటీఆర్ వైపే ఉన్నాం అనే విషయం, కేటీఆర్ మా కొరకే చేసిండు అనే విషయం, ఆయనకు కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి క్షణం ఈ హైదరాబాద్ అభివృద్ధికి, దీని బ్రాండ్ ఇమేజ్కి వినియోగించిండు అనే విషయం స్పష్టంగా హైదరాబాద్ ప్రజల గుండెల్లో ఉన్నది, ఉంటుంది. మీ చిల్లర ప్రయత్నాలు ఏవి కూడా కొసెల్లవు. తప్పకుండా మీరు బొక్కబోర్ల పడుడు ఖాయం, మీ మూతి వాయడం ఖాయం. ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై 13-14 నెలలు దాటిపోయింది. ఈ 13-14 నెలల కాలంలో ఆయన ప్రజలకిచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా విఫలం చెందిన సంగతి ఇవాళ తెలంగాణ ప్రజలు కోడై కూస్తున్న విషయం మనందరికి తెలుసు. ఇట్లా నేను విఫలమవుతున్నాను, నేను ఏం చేయలేకపోతున్నాను, దీని నుంచి ప్రజలను దీన్ని ఈ వైపు నుంచి డైవర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడో 15 నెలల క్రితం జరిగినటువంటి ఈ ఫార్ములా కార్ రేసు విషయం గత 2 నెలల నుంచి దాన్ని ప్రచారంలో పెడుతూ దాంట్లో ఏదో జరిగిందని, దాంట్లో ప్రాసెస్ కరెక్ట్ జరగలేదని, ఎవరికో ఏదో ముట్టిందని ప్రచారంలోకి తెచ్చి ఇవాళ 15 నెలల క్రితం జరిగినటువంటి ఆ కార్ రేసు వ్యవహారం మీద ఇవాళ కేటీఆర్ పైన కేసు పెట్టడానికి ప్రయత్నం చేసిర్రు. ఇవాళ కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా ప్రజల దృష్టి మార్చాలి, ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం బయటపడుతున్న విషయం ప్రజల దృష్టి మలిచి ఇటువైపు తీసుకురావాలని ఒక చిల్లర మల్లర పొలిటికల్ డ్రామా ఇవాళ రేవంత్ రెడ్డి ఆడుతూ ఉన్నాడు. ఇంతకుముందు జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి కేటీఆర్ గారు తీసుకువచ్చిందే ఈ కార్ రేస్. ఎందరో ముఖ్యమంత్రులు, చివరికి ప్రధానమంత్రి గారు కూడా ప్రయత్నం చేసే ప్రాజెక్ట్ ఇది. దాన్ని రద్దు చేసింది మీరు, తప్పు చేసింది మీరు, దాంట్లో ఏమీ లేదు. ఇది ఒక చెత్త లొటపీస్ కేసు. ఇది దీంట్లో ఏదో దొరకబడదామని చెప్పి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి
2 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నారు, ఏమీ దొరకలేదు. ఎట్లనే చేసి అరెస్ట్ చేయాలి కేటీఆర్ గారిని, ఇబ్బంది పెట్టాలి కేటీఆర్ గారిని ప్రయత్నం తప్ప దీంట్లో ఏమీ లేదు. దీంట్లో ఏమీ లేదు కాబట్టే ఎలక్ట్రోల్ బాండ్లు దీనికి లింక్ పెడతా ఉన్నారు. ఎలక్ట్రోల్ బాండ్లు ఈ యొక్క పార్లమెంటు ద్వారా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రతి రాజకీయ పార్టీకి. అన్ని రాజకీయ పార్టీలు ఎలక్ట్రోల్ బాండ్లు సేకరించినాయి. అటు బీజేపీ సేకరించింది, కాంగ్రెస్ పార్టీ సేకరించింది, అన్ని రాజకీయ పార్టీలు. దాంట్లో బీఆర్ఎస్ కూడా పార్టీ ఎలక్ట్రోల్ బాండ్లు తీసుకున్నది. ఇవాళ ఈ గ్రీన్ కో కంపెనీ ఏదైతే చెప్తున్నారో, ఈ గ్రీన్ కో కంపెనీ ఈ కార్ రేసింగ్ వాళ్ళు చేసి నష్టపోయారు తప్పిస్తే ₹1 కూడా వాళ్ళు సంపాదించలే. ఈ ఎలక్ట్రోల్ బాండ్లు ఇచ్చింది ఏప్రిల్ 22, ఏప్రిల్ నెల 2022 సంవత్సరం. ఈ కార్ రేసింగ్ అయింది మార్చి 2023 సంవత్సరం. అంటే ఎలక్ట్రోల్ బాండ్లు మొదలిచ్చి వాళ్ళు ఈ కార్ రేసింగ్ చేసి దాంట్లో వాళ్ళే డబ్బులు పెట్టినారు. ప్రభుత్వం వాళ్ళకి ఏమి ఇవ్వలేదు గ్రీన్ కోకి. కాబట్టి దీంట్లో కిట్ అండ్ ప్రో అని చెప్పి కొన్ని అనుకూల పత్రికలు మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు. దానికి అవకాశమే లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇదే గ్రీన్ కో కంపెనీ 25 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా ఇచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 1500 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా సేకరించింది. మరి వాళ్ళు ఎక్కడెక్కడ కిక్ అండ్ ప్రో చేసినారు. మీడియా ద్వారా లేదు, సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ గారి మీద బురదల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సరే, మీరు ఏం చేసినా నిజం నిలకడగా బయటపడుతుంది. తప్పకుండా కేటీఆర్ గారు, మాకు న్యాయం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, చట్టం మీద నమ్మకం ఉంది. తప్పకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్రల్ని ఛేదించుకొని కేటీఆర్ గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. మీరు ఎంత భయపెట్టమని చూసినా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి అరెస్టులు చేద్దామని చూసినా నిన్ను వెంటాడడం మాత్రం ఆపం. నువ్వు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదానిక తప్పకుండా మా ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ సామాన్య కార్యకర్తల నుంచి మరి ప్రతి ఒక్కరు కూడా మీ వెంట పడతారు అని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రతి అవకాశాన్ని కూడా వాడుకోవాలి కదా, మీరైనా అంతే కదా. ఎవరైనా సరే కేసు వచ్చినప్పుడు న్యాయపరంగా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు వాడుకోవాలి. పౌరులుగా మన మీద వచ్చినప్పుడు ఏ కేసు పెట్టినా తప్పకుండా వాడుకోవాలి. తప్పులు చేయాలని చెప్తున్నాం. మీరు ఏసీబీ విచారణకు వెళ్ళడానికి హంగామా చేసారు, గొడవ చేసారు. మీరు మీ మైకులు పెట్టుకొని వెంటనే ఉన్నారు కదా, ఎక్కడ గొడవ చేసిందా? కేటీఆర్ ఏమిటి పోయినా అసలు తనకున్న లీగల్ రైట్ వినియోగించుకోవాలి. నేను చెప్పిన మీకు ముందే చట్ట ప్రకారం వారికి ఉన్న అన్ని అవకాశాలని వాడుకుంటారు. మీరైనా చేస్తారు, నేనైనా చేస్తే ఎవరైనా చేయాల్సిన పని అది. వాడుకోకపోతే దీనికి ఒకసారి అవుతుంది. వాడుకుంటే తప్పు ఎట్లయితుంది వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. ఏముంది మరి, అడ్వకేట్ పక్కన పోతే పోలీసులకు ఎందుకు భయం, రేవంత్కి ఎందుకు భయం? ఎందుకు రేవంత్ ఆర్డర్ ఇచ్చేసేసి లోపల రానికండి అని చెప్పాలి? మేము ఇక్కడ చెప్పేపోయినాం. ఏసీపీ గారు ఏదైతే సార్ మీ వెంట చాలా వాహనాలు ఉన్నాయి, ఈ వస్తే ఇబ్బంది అవుతుంది అంటే ఒక్క వాహనం కూడా మేము రాము, ఒక్క వాహనం కేటీఆర్ గారిది, దాంట్లోనే అడ్వకేట్తో వస్తామని చెప్పినారు. వారు అనుమతించగానే పోయినారు. వారే ముందటి ఎస్కాల్ చేసి తీసుకుపోయినారు. తీరు అక్కడికి పోయేవరకే మీరు మధ్య సమాచారం ఇస్తే పాపం రేవంత్ ఎందుకు వకీలను చూసి భయపడి వద్దు గేట్లు బంద్ చేయండి, వారిని రోడ్డు మీదనే ఆపేయండి అని చెప్పి 45 నిమిషాలు మీ సాక్షిగానే ఆపేసారు. వాళ్ళు భయపడి వాళ్ళు చేతగాక వెనుకపోతున్నాం తప్ప మేము ఇవాళ కూడా అడుగుతున్నాం. మేము మొదటి రోజు కూడా చెప్పినాం, తప్పకుండా మా న్యాయవాది సమక్షంలో నువ్వు వీడియో తీస్తూ ఎన్నైనా చేసుకో, ఏం చేసుకుంటావు ఇన్ఫర్మేషన్ అడుక్కుంటూ అడుక్కో, మేము అడిగినామని చెప్పినాం. భయపడుతున్నది నువ్వు. ఎందుకో అడ్వకేట్లను చూస్తే వాస్తవానికి పేరుకు పిలిచిరు కానీ కేటీఆర్ రాకపోతేనే బాగుండన్న దాంట్లో కనపడరు. వాళ్ళందరినీ చూస్తే కూడా కేటీఆర్ వస్తుంటే వాళ్ళు భయపడుతున్నాడు కనబడుతున్నారు. లేకపోతే లోపలి తీసుకోవాలి కదా, బయట రోడ్డు మీద ఎందుకు కాపాలి? లోపలికి తీసుకోవాలి కదా. మీకు హక్కు లేదు అంటే హక్కు లేదనే విషయాన్ని చెప్పి ఎక్కడుందో చూపించి చేయాలి. ఒకటే కదా, రాజీవ్ గాంధీ కూడా పోయినాడు, ఈడీ ఆఫీస్కి అడ్వకేట్ నెట్ట పెట్టుకుని పోయిండు. రాహుల్ గాంధీ అందరూ చూసి ప్రపంచం తెలిసిన విషయం. రాహుల్ గాంధీ కోన్యాయం, కేటీఆర్ కోన్యాయం, ఇంకోటి కోన్యాయం ఉంటుంది దేశం.
మేము ఒక ముందు వారే పోయారు, మీరేమో ఈ పైకోట్లకి వెళ్తారా అని మమ్మల్ని అడుగుతారు. మాకంటే ముందే ప్రభుత్వం పోయి పైకోట్లో కూర్చుంది, మేము రానియం లోపల రానియమని అడ్డం కూర్చున్నాడు అక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి వేసేసి. కాబట్టి తప్పకుండా పౌరులుగా మాకుండే ప్రతి హక్కును వినియోగించుకుంటాం, ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాం. కానీ ఒకటి మాత్రం మేము చెప్పదలుచుకున్నాం, ఎట్టి పరిస్థితులలో నువ్వు ఏదైతే ఇవాళ రైతు భరోసా విషయంలో ప్రజల్ని మోసం చేసి రైతుల్ని మోసం చేసి తప్పించకపోదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నావో దాంట్లో మాత్రం వదిలిపెట్టేది లేదు. రైతుల పక్షాన మేము కొట్లాడుతూనే ఉంటాం, రైతుల పక్షాన నిలబెడతాం. మీదేమో ఈ ఫార్ములా బాగోతాం, మాదేమో ఫార్మర్స్. మా దృష్టి, మా బాధ ఫార్మర్స్ బాధ, మీ బాధ ఫార్ములాల బాధ, కేసుల బాధ. మాకు నిత్యం ప్రతి క్షణం తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమాన్ని మొదలుపెట్టిందే కేసీఆర్ రైతాంగం కొరకు. ఆనాడు కరెంటు బిల్లులకు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లు పెంచడానికి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం రైతాంగ ఉద్యమం అద్భుతంగా ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెచ్చుకున్న తెలంగాణలో అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొంది అన్నం లేని దశ నుంచి మొత్తం భారతదేశానికి అన్నం పెట్టగలిగిన స్థితికి తెలంగాణ రైతాంగాన్ని తెచ్చింది కేసీఆర్. ప్రతి క్షణం మా గుండె చప్పుడు తెలంగాణ రైతాంగం కొరికే ఉంటుంది. రైతాంగం తరఫున కొట్లాడుతూనే ఉంటాం. నువ్వు ఈ 3-4 రోజులు ఈ పనికి మాలిన చెత్త కేసులో పెట్టి మీడియాను అటువైపు తిప్పే ప్రయత్నం చేస్తుండవచ్చు, కానీ మళ్ళీ ఇది కొనసాగుతూనే ఉంటుంది. నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నువ్వు మమ్మల్ని ఏదో చేయాలని చూసినా మేము ఎటు నుంచి తప్పించకపోయినా చక్కగా రైతుల్లోనే ఉంటాం, రైతుల గుండెల్లోనే ఉంటాం, రైతుల కొరకు నిత్యం కొట్లాడుతాం. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బీజేపీ వాళ్ళు ఇలా ఎక్కువ రియాక్ట్ అయ్యారు. బీజేపీ కాంగ్రెస్ వేరు అని మీరు అనుకుంటున్నారు, బట్ బీజేపీకి ఇక్కడ కాంగ్రెస్ బి టీం అనే విషయం మేము మొదటి చెప్తున్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి బి టీం, ఏ టీము కిషన్ రెడ్డి అయితే బి టీం రేవంత్ రెడ్డి మోడీకి. ఇది మేము మొదటి చెప్తున్న విషయం. వాళ్ళు ప్రతి సందర్భంలో నిరూపించుకుంటారు. శాసనసభ జరిగితే ఎవడన్నా ప్రభుత్వం మీద మాట్లాడతారు, కానీ ఇటు తిరిగి ప్రతిపక్షం మీద మాట్లాడేవాడు చూసిరా మీరు ప్రపంచంలో, ఈ దేశంలో? ఒక్క బీజేపీ, తెలంగాణ బీజేపీని తప్ప. ఇట్ వెరీ క్లియర్, అందులో డౌటే లేదు. ఈయన ఎఫ్ఐఆర్ చేసిన గంట లోపలనే ఈడీ వచ్చి నోటీసులు ఇచ్చిందంటే దాని అర్థం మోడీ పర్మిషన్ లేకుండా ఈడీ రాదు కదా. ఇట్స్ వెరీ క్లియర్. వాళ్ళు నువ్వు అడుగు నేను ఇస్తా, అసెంబ్లీలో అదే ఉంది. క్విడ్ ప్రోకో అనేది వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది, కాంగ్రెస్ బీజేపీల మధ్య. థ్యాంక్ యూ. జై తెలంగాణ.